రెండు చేతులెత్తి నిన్ను మనసుతో స్తోత్రాలు చెప్దామని కూడా హల్లెలూయా హల్లెలూయా. చేరవచ్చిన దేవుని బిడ్డలందరికీ, దైవ జనాంగమంతటికి నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికి కూడా శుభములు. ప్రభుపేట అందరికీ వందనాలు. దైవ సేవకులకు వందనాలు. ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూటంలో ఈ రాత్రి వేళ మనం దేవుని గురించి తెలుసుకోవడానికి కోరుకున్నాం. దేవుని గురించి మనం తెలుసుకోవాలి అని కోరుకున్నాం. అదంతేం కాదయ్యా, మాకు దేవుని గురించి బాగా తెలుసు అని ఒకవేళ అనుకుంటే ఇంకా నేను ప్రసంగం చెప్పాల్సిన అవసరం లేదు, కూటాలు అవసరం లేదు, ప్రార్థనలు అవసరం లేదు. ఈ ప్రపంచంలో దేవుని గురించి నాకు బాగా తెలుసు అన్న ఒక్క వ్యక్తి కూడా ముందుకు రాలేదు ఇంతవరకు. ఎందుకంటే ఎంతో కొంత ఏదో ఒక చోట విని దేవుడు అంటే ఇదే కదా, మన ఆది పితరుల కాలం నుండి మనకిదే కదా అని అనుకోవటం. నేను చిన్నప్పుడు ఇంకా ప్రభువుని లోతుగా ఎరగలేదు. కొంచెం దేవుని తెలుసుకున్నాను. అప్పుడప్పుడే మందిరానికి వెళ్తున్నాను. నాకు దేవుని మందిరానికి వెళ్ళినప్పటి నుండి కూడా దేవుని గురించి చెప్పాలని మనసులో పడింది. మా ఇంటి దగ్గరికి, అది పల్లెటూరు అనుకోండి, మా ఇంటి యొద్దకు ఓ తల్లి సంఖ్యలో బిడ్డనేసుకొని డోలు వాయిస్తూ అడుక్కోవడానికి వచ్చింది. నేను ఆమెను చూసి ఏమన్నానంటే, నాకు 17 ఏళ్ళు అలా ఉండొచ్చు. అమ్మా, ఇదంతా ఏంటి అడుక్కోవడం? మీ వయసు యవన వయసులో ఉన్నారు, ఎందుకమ్మా ఇదంతా? దేవుని నమ్ముకుంటే మీరు బాగుపడతారు కదా అని నేను చెప్పాను. అంటే ఆమె అన్నారు, దేవుడు అంటే ఏంటి అన్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి? దేవుడు అంటే ఏమిటయ్యా అన్నారు. నేను చూస్తే చిన్న కుర్రోడు. అరే, చర్చికి వస్తే నీకు తెలుస్తుందమ్మా దేవుడు అంటే నేను వాయించి డోలేనయ్యా నాకు దేవుడు. నేను ఏదైతే వాయిస్తున్నానో అదే నాకు దేవుడు, అదే నాకు అన్నం పెట్టేది అని చెప్పింది. ఆమెకి ఎవరైనా తెలియజేశారో లేక ఆమె తెలుసుకుందో, ఆమెకు దేవుడు ఎవరంట? వాయించే డోలే దేవుడు అంట. అందుకే నేనేమంటున్నానంటే, ఒక మందిరం అనేది కట్టబడటం, ఒక సేవకుని దేవుడు తయారు చేయటం, ఒక దైవ కార్యక్రమాన్ని వివరించడానికి దేవుని సంకల్పంతో దేవుడు ఏర్పాటు చేసుకోవడం, తెలియక నశించిపోతున్న ప్రజలకి తెలియజేయటానికి. అదే నేను అంటున్నాను, దేవుని గురించి బాగా తెలుసుకుంటే పోలీస్ స్టేషన్లు అవసరం లేదు, కోర్టు అవసరం లేదు, బెంచ్ కోర్టు అక్కర్లేదు, తాలూకు కోర్టు అక్కర్లేదు, హైకోర్టు అక్కర్లేదు, సుప్రీంకోర్టు అక్కర్లేదు. ఎందుకంటే దేవుని గురించి బాగా తెలుసుకుంటే ఎవరు తప్పు చేయరు, చేయడానికి మనసు కూడా రాదు. మరి మాకు కూడా దేవుడు తెలుసు అన్న పదం వాడితే పెద్ద పొరపాటు అవుతుందని నేను అంటాను. నీకు ఎంతవరకు తెలుసు సుధాకర్ పాస్టర్ గారు దేవుని గురించి అంటే, నేనేదో అంత లోతుగా ఎరిగిన వాడిని కాదు. తెలిసినంత మటుకు, దేవుడు నాకు తెలియజేసినంత మటుకు నేను ప్రజలకు చెప్పడానికి తిరుగుతూ ఉంటాను. వేల మంది ప్రజలు, లేకపోతే యూట్యూబ్ ద్వారా, టీవీల ద్వారా లక్షల మంది ప్రజలు దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, ప్రార్థన ఆశిస్తారు, దేవుని గురించి తెలుసుకోవడానికి ఆశపడతారు.
కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏదో బ్రతకలేక బడిపంతులు అయ్యాడురా అన్నట్టుగా ఈ దినాల్లో బ్రతకలేక బైబిల్ చేత పట్టుకున్నారు. మీరు ఎప్పుడన్నా విన్నారా? నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. బ్రతకలేక ఈ దినాల్లో బైబిల్ చేత పట్టుకొని తిరుగుతున్నారా, వీళ్ళకు ఆ దేశం నుండి ఈ దేశం నుండి డబ్బులు వస్తాయి అని అన్నారు. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరండి అంత త్వరగా ఇవ్వడానికి, ఏ దేశస్తులు కూడా. ₹1 రావాలంటే మోడీ గారు అంత పిచ్చోడేం కాదని, పెద్ద మహామేధావి ప్రధానమంత్రి గారు. ఇప్పటికీ కంపాషన్ స్కూల్స్ అని సుమారుగా లక్షల మంది పిల్లలకు డబ్బు రాకుండా ఆపేశాడు ఆయన. పిల్లలు రోడ్లో పడ్డారు, చదువులు సుమారుగా దెబ్బతిన్నాయి. క్రిస్టియన్ సంస్థలకి ఆయన ఆపేశాడు. ఎందుకు ఆపాడో మనకు తెలీదు, ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. కాబట్టి దేవుణ్ణి గురించి బాగా నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. బాగా చదువుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏమ్మా మాట్లాడరు, అయ్యా ఏం మాట్లాడరు, స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్కి వెళ్ళాలి. మా ఇంట్లో కూడా మా అమ్మ మా నాన్న చదువుకున్న వాళ్ళే అని ఇంట్లో ఉంటే ఏం తప్పే ఉంది? పిల్లలకు చదువు చెప్పలేరు అమ్మ నాన్న? చెబుతారు, కానీ సర్టిఫికెట్ రాదు. అంటే వాడు ఎంత చదువుకున్నా చెల్లడు అని అర్థం. అంతేకాదు తల్లిదండ్రులు గోము కాబట్టి అంతగా వినడు. టీచర్స్, స్కూల్స్, అది గవర్నమెంట్ కానివ్వండి, అది కార్పొరేట్ స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక మనిషి జ్ఞానోదయం కలిగి బ్రతకాలి, మొరటుతనం నశించిపోవాలి, మంచి ప్రయోజకులు కావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి. మనలాగా ఉండకూడదు, మనం కష్టం చేసి బ్రతికాం, కూలీ నాలైనా లేకపోతే అప్పు సొప్పైనా పిల్లల్ని చదివించాలని ఎలాగా ఆరాట పడతామో, మరి దేవుని యొక్క సన్నిధిలో మనం వెళితే అక్కడైతే టీచర్స్ టీచింగ్ చేస్తారు, అక్షర జ్ఞానం నేర్పుతారు. దేవుని మందిరానికి వస్తే ఆత్మ జ్ఞానం వస్తుంది. అక్కడ జీవనం గురించి చెప్తారు, వినాలి కాసేపు. స్కూల్లో ఏం గురించి చెప్తారంటే జీవనం, వ్యాపారం, తర్వాత సాఫ్ట్వేర్, లేకపోతే హార్డ్వేర్, బ్యాంకు, ఇట్లాగా ఉద్యోగాల గురించి కొన్ని వస్తువులు తయారు చేసేది, ఇవన్నీ నేర్పిస్తారు. జీవనం. యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి వస్తే జీవితం నేర్పిస్తాడు. మీరు అర్థం చేసుకోవాలి, జీవితం వేరు, జీవనం వేరు. జీవనం అంటే ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, కూలి పని, ఇలాంటివి జీవనం. జీవితం అంటే మనసు, హృదయం, అంతరంగం, ఆలోచన. మరి జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది, క్షేమం, ఆదరణ, బలము, శక్తి, ధైర్యం, ఇవన్నీ జీవితానికి అవసరం. ఇవి స్కూల్స్లో ఏం చెప్పరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. వాళ్ళ పాఠాలేనో వాళ్ళు చెప్తారు. రాబోయే పరీక్షలకు అవసరమైన ప్రశ్నలకు జవాబుగా పిల్లలు తయారు చేస్తారు. అమ్మని ఇట్లా చూసుకోవాలి, నాన్నని ఇలా చూసుకోవాలి, తల్లిదండ్రులకు లోబడాలి, ఇకపోతే పెద్దల్ని ఇలా గౌరవించాలి, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అని చెప్తారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నా వైపు చూడండి. జనగణ మీరు అందరూ పాడింటారు, చదువుకున్న వాళ్ళంతా పాడారా? వందే మాత్రం అందరు పాడారా? ఒకరు లేచి అర్థం చెప్పండి, ఒకరు లేచి అర్థం చెప్పండి. మైక్ ఇస్తానండి కాసేపు. మీరేమని చెప్తారు పాస్టర్ గారు? ప్రతిజ్ఞ చేస్తాం, చేయి జాపి. ఏం ప్రతిజ్ఞ? భారతదేశం. చెప్పండి చెప్పండి. ఎవరెవరు చెప్తారు ఈ మాట? ఏ కులస్తులు చెప్తారండి? అందరా? నేను చెప్పను. నేను కొన్ని తరగతులు చదువుకున్నా అంతే, విన్నాను కానీ చెప్పను. ఎందుకు చెప్పనంటే చెప్పింది చేస్తేనే చెప్పాలి. నువ్వు ఏం చెబుతున్నావో అది చేయగలిగితే నాకు చెప్పాలి, అప్పుడు నేను చెప్తా. నువ్వు ఎందుకు చెప్పు స్కూల్లో? నువ్వు బాధ్యుడు కదా, నీకు మతి లేదా, బుద్ధి లేదా? నువ్వెందుకు వందే మాత్రం చెప్పమంటే వందే మాత్రం యొక్క అర్థం నాకు చెప్పు, ఆ ప్రకారం నువ్వు బ్రతుకు, తర్వాత వచ్చి నాకు చెప్పు.
నేను బ్రతకకపోతే నన్ను అడుగు. నీకే రాదు, నీకే తెలీదు. ప్రతిజ్ఞ చేసింది ఒకటి, ప్రవర్తించేది భారతదేశము నా మాతృభూమి అన్నావు, మంచిది. భారతీయులందరూ అక్కడనేమో సహోదరులు అన్నావు. కూర్చొని తినేటప్పుడు ఏమంటావు? నీళ్లు తాగేటప్పుడు ఏమంటావు? రే నా గ్లాస్ ముట్టుకోకూడదు, నాతో కూర్చొని తినకూడదు. నువ్వు ఎవటర్ కూర్చోవడానికి? అంబేద్కర్ని ఎక్కడ కూర్చోబెట్టారు? ఎక్కడ కూర్చోబెట్టారు? మళ్ళీ అందరు కలిసి ప్రతిజ్ఞ చేసింటారు కదా, అక్కడ చేసిందరా? అదే ప్రభు మనకు నేర్పించేది. యేసయ్య దగ్గరికి ఒకసారి అట్లరా. ఆయన శ్రీమంతుడు, సర్వసంపన్నుడు, ఉత్తముడు, పురుషోత్తముడు, నిజమైన బ్రాహ్మణుడు, యేసునాథుడు ఒక్కడే. మత్స డాగు ముడత లేని పవిత్రమూర్తి యేసునాథుడు ఒక్కడే. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములు జయించిన వాడు యేసయ్య ఒక్కడే. ప్రపంచంలో మానవుడు పుట్టింది మొదలుకొని ఎట్టి వీరుడైనా, ధీరుడైనా, అలెగ్జాండర్ అయినా, ఇంకొకరైనా మరణం దగ్గర తల వంచారు. కానీ యేసయ్య దగ్గర మరణం తల వంచింది. స్తోత్రం. యేసయ్య దగ్గర మరణము తల వంచింది. మరణానికి సమాధి కట్టి పునరుద్ధరణుడై తిరిగి లేచిన జయవీరుడు, పాప పరిహారం జరిగించినటువంటి పరిశుద్ధుడు, ఉత్తముడు, పురుషోత్తముడు, శ్రేష్ఠుడు, అభిషేక్తుడు, కామక్రోధ లోభ మోహ మదమత్సరములు జయించిన జయశాలి యేసయ్య. ఆయన మనకు నేర్పించాల్సినవి నేర్పడానికి వచ్చాడు, తెలియజేయడానికి వచ్చాడు. ఇప్పుడు బ్రదర్ కాలేబు గారు ఒక అన్యజనుడిగా ఉండి ఆయన ఎందుకు క్రైస్తవుడిగా మారాల్సిన అవసరం వచ్చింది? అమెరికా వాళ్ళ, ఇంగ్లాండ్ వాళ్ళ, జర్మనీ వాళ్ళ, లేకపోతే ఆస్ట్రేలియా వాళ్ళ ఎన్ని కోట్లు ఇచ్చారు? ఎన్ని కోట్లు ఇస్తే ఈ మందిరం అంటే పెట్టుకుంటాడు? ఎన్ని కోట్లు ఇస్తే ఆ పాత బట్టలు వేసుకున్నాడు? ఇందాక నేర్చినప్పుడు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. నన్ను ఎవరు పట్టించుకోలే, నన్ను ఎవరు పలకరించలే, నన్ను ఎవరు నా దగ్గరికి రాలే, అయినా నీ కృపతో నన్ను బ్రతికిస్తున్నావు. ఎవరి సంసారం వాళ్ళకండి, ఎవరి సంపాదన వాళ్ళకి, ఎవరి ఉద్యోగాలు వాళ్లకు, ఎవరి ప్రయాస వాళ్ళకి. ఒక కుటుంబంలో పుట్టిన వాళ్ళే ఎవరినెవరు పట్టించుకోరు. పెళ్లిళ్ళు అయిపోతే మీకు తెలుసుగా, నలుగురు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే కలిసి బ్రతుకుతారు, నలుగురు అన్నదమ్ములు ఉంటే కలిసి బ్రతుకుతారు. అప్పుడేమో చిన్నప్పుడు ఒకే ప్లేట్లు తింటారు, ఒకే మంచంలో వండుకుంటాడు, ఒకరి ముఖం మీద కాళ్ళు ఒకడేస్తాడు, ఆ మూతి మీద కడుపు మీద ఒకరు వేసుకుంటారు. ఆ పిల్ల బట్టలు ఈ పిల్ల వేసుకుంటుంది, ఈ పిల్ల బట్టలు ఆ పిల్ల వేసుకుంటుంది. చిన్నప్పుడు పెళ్ళైన తర్వాత వేసుకోమని చెప్పండి, వేసుకోమనండి. నేను మొన్న మధ్యలో మన చర్చిలో ఇద్దరు పిల్లలు లేపాను. మీ ఇద్దరు అక్క చెల్లెలు కదంటే అవును అంకుల్ అన్నారు. మీ అక్క నీ బట్టలు వేసుకుంటే నీకు సంతోషమేనా అన్నా. పెద్ద పిల్లకి చూసి నా పిల్లకి వెళ్ళి ఏమలా చూస్తున్నావు అంటే, చెప్పులు వేసుకుంటే ఒప్పుకోదు అంకుల్, ఇది చెప్పులు వేసుకుంటే ఒప్పుకోదు. ఈమె సొంతం అక్క చెల్లెలు కదా అంటే అంతే అంకుల్. ప్రేమ, దయ, కనికరం, జాలి, వాత్సల్యత, నిబ్బరం, నిమ్మలం, ఓర్పు, సహనము, ఆదరణ, ఎన్ని ఆప్యాయతలో యేసు ప్రభు మానవాళికి దారపోయడానికి వచ్చాడు. ఇవన్నీ ప్రక్కన పడేసి భక్తి ముసుగులో బ్రతుకుతూ ద్వేషం, అసూయ, ఈర్ష్య, పగ, ద్వేషం, కలహం, విరోధం, వర్గభేదాలు, కులభేదాలు, మతభేదాలు పట్టుకొని మనం అందరం కూడా మనిషికి మనిషి ప్రేమ అనురాగాలు చచ్చిపోయి బ్రతుకుతున్నామని ప్రభు నేర్పడానికి వచ్చాడు. ఆ నేర్పినటువంటి పదాన్నే కాలేబు గారు ఎలా విన్నారో ఆయన హృదయంలోకి తీసుకున్నాడు. ఓ ఇది సత్యం కదా అని తీసుకొని ప్రభుని తన హృదయంలో చేర్చుకొని తాను పొందిన రక్షణ, ప్రభు తనకి ఇచ్చినటువంటి ప్రేమ కప్పి పెట్టుకోకుండా, దాచిపెట్టుకోకుండా 10 మందికి పంచిపెట్టాలన్న ఉద్దేశంతోనే సేవకుడయ్యాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. ఎందుకు అయ్యాడు సేవకుడు? బ్రతకలేక బైబిల్ పట్టుకున్నాడా? తొలులారా సోదరులారా, ఎన్ని సంవత్సరాలు అయిందన్నా మందిరం కట్టి? ఇప్పుడు
5 పూర్తి అయిపోయింది. 6th ఇయర్లోకి వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. 6వ సంవత్సరంలోకి వచ్చారు కదా. ఈ మందిరం కట్టడానికి గల కారణాలు మొట్టమొదట దేవునికి ఉంటాయి. దేవునికి నేను కొన్ని విషయాలు ఇప్పుడు మీరు చదివిస్తాను, చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 24-16వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరావునా యొక్క కళ్ళము యొద్ద ఉండగా కనుగొని దేవుణ్ణి ఇలాగ ప్రార్థన చేసెను, చిత్తగించుము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే. గొర్రెలు వంటి వీరేమి చేసిరి, నన్నును నా తన్నిటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరావునా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా. చాలు, చిన్న ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూయండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నాయన, పాదాలకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రాలు. ఈ రాత్రి మా అందరి హృదయాలు ఎరిగిన దేవుడు, దీన తల్లులను సోదరులను శబ్ద తరంగాల ద్వారా వింటున్న కుటుంబాలను దర్శించు దేవా. పరిశుద్ధాత్ముడా, నేను కాదు తండ్రి, మీరు మాట్లాడి మీ ప్రజల హృదయ అవసరతలు, మనసు అవసరతలు, శరీరం యొక్క ఆరోగ్య అవసరతలు, కుటుంబ అవసరతలు, విమోచన అవసరతలు తీర్చి మీ కార్యం చేసి మహిమ పొందుమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఒకసారి దావీదు మహారాజు కాలంలో పెద్ద క్షోభ జరిగింది. ఆయన రాజ్యంలో వేల మంది చనిపోతున్నారు. ఈ విషయమై దావీదు మహారాజు ఏడుస్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. ప్రభువా, ఏంటిది ఇలా జరుగుతుంది? ఆయన చేసిన పని ఏంటంటే జనులను లెక్కేసాడంట. నా దేశంలో జనులు ఎంతమంది ఉన్నారో, సైనికులు ఎంతమంది ఉన్నారో, అధికారులు ఎంతమంది ఉన్నారో అని లెక్కలేసాడంట. అది దేవునికి తెలియకుండా లెక్కలు వేయటం తప్పు అని దేవుడు హెచ్చరించాడు. అయితే దీని విషయం, ఈ తెగులు ఎట్లా ఆపాలి? వేల మంది చనిపోతున్నారు. మొన్న మనకు కరోనా వచ్చింది కదా, మన దేశాల్లో, అన్ని దేశాల్లో కరోనా వచ్చింది. కరోనాను ఆపడానికి ఎవరి తరం అయిందా? అవలేదు. ఎన్ని ప్రయత్నాలు చేశారు, వైద్య రంగం ఎన్ని పాటలు పడింది. వైద్యులే చాలా మంది చనిపోయారు, పరిశోధకులు చనిపోయారు, మందులు కనిపెట్టే వాళ్ళు చనిపోయారు. అంచనా ప్రకారము అఫీషియల్ గా, అంటే అన్ని విధాలుగా నేను చెప్పలేను, అఫీషియల్ గా 3 కోట్ల మంది చనిపోయారు ప్రపంచం మీద. ఎవరైనా ఆపారా? ఆపలేకపోయారు. ఏదో దేవుడు దయ తెలిసాడు కాబట్టి అంతతో కొంచెం నిమ్మలించేసింది. ఈ రాజుగారు ప్రార్థన చేస్తున్నారు. దేశం మీద తెగులు పడింది, ప్రజలు చనిపోతున్నారు. అయ్యో దేవాని మొరపెట్టి, నేనే కదా పాపం చేసింది, నేనే కదా దౌర్భాగ్యుని, దయచేసి సహాయం చేయండి, ప్రభువా సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క దూత దగ్గరికి వెళ్ళమని, అంటే దూతను కనుక్కున్నాడు. ఆ నాశనాన్ని పంపించినటువంటి, తెగుళ్ళు పంపించినటువంటి విధి ఏమిటో, ఆ విధానం ఏమిటో, ఆ రహస్యం ఏంటో కనుక్కొని వెళ్ళి సాష్టాంగపడి ప్రార్థన చేశాడు.
దేవుడు సర్వాధికారి, మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సర్వాధికారి. ఆయన అధికారం కింద మన అధికారులు ఏం పనిచేయవు. మీరు తర్వాత చదివించుకోండి. నెబుకద్నెజర్ రాజు సాక్ష్యం ఇస్తాడు. ఆయన చాలా స్ట్రాంగ్గా సాక్ష్యం ఇస్తాడు. నెబుకద్నెజర్ అంటే ప్రపంచాన్ని అంతా పరిపాలన చేశాడు, బబులోను దేశం మొదలుకొని. దేవుడు ఎవరో ఆయన సాక్ష్యం ఇస్తాడు 4వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో. తర్వాత చదువుకోండి మీరు, ఆయన కార్యాలు గొప్పవి అని. విర్రవీగాడు నెబుకద్నెజరు. దేవుడు హెచ్చరించి చక్కబెట్టాడు. దాన్ని ఆయన ఒప్పుకున్నాడు. అదేవిధంగా దేవుని యొక్క ఉద్దేశం అంతా మనం ఎలాగనైనా మంచి మార్గంలో నడిపించాలి. స్తోత్రం. మనల్ని మంచి మార్గంలో నడిపించాలి, ఆశీర్వాదకర మార్గంలో నడిపించాలి, దీవెనకరమైన మార్గంలో నడిపించాలి, క్షేమకరమైన మార్గంలో నడిపించాలి, ప్రమాదకరమైన మార్గాలు తప్పించాలి, అపాయకరమైన మార్గాలు తప్పించాలని దేవుని ఉద్దేశం. ఇప్పుడు తెగులు పడతాని ఈయన వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ప్రవక్త వచ్చాడు అక్కడికి. ఊరికి ఏడుస్తే రోగాలు పోవు, ఊరికి ఏడుస్తున్నావు, చేసిందంతా చేసి దేవునికి చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకొని, ఎవరు చెప్పారు? నీకు చెప్పాడు కదా ప్రవక్త. ఎందుకు వచ్చింది బాబు, నీకు ఎందుకు వచ్చింది నాయన? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, మరి నువ్వు ఏదో చక్కగా రాజ్యం చేస్తున్నావు అని చెప్పాడు కదా, నీకెందుకు, నువ్వు లెక్క పెట్టేసి అన్నావు కదా, ప్రవక్తతో అన్నావు, ఇప్పుడు జరిగింది ఎందుకు చూసుకో అని హెచ్చరించి, ఏడిస్తే కుదరదు. ఊరికి ఏడిస్తే నాకు రోగం వచ్చింది, నాకు కష్టాలు వచ్చాయి, నాకు బాధలు వచ్చాయి, నాకు కన్నీళ్ళు వచ్చాయని ఏడిస్తే కుదరదు అన్నట్టు. అక్కడికి వెళ్ళి ఇది చేయించుకొని వద్దాం, అక్కడికి వెళ్ళి ఇది చేయించుకొని వద్దాం. నా దగ్గరికి మీకు కావాలంటే నేను ఆ మనుషులు పలికిస్తాను. ఓ తండ్రి కొడుకు వచ్చారు మన నంద్యాలకు ప్రక్కలోనే కొత్తపల్లి. వాళ్ళు అన్ని జనులు. ఏమిటి విషయం అంటే, కుమారుడు 40 ఏళ్ళు కూడా నిండలేదు, ఇంకా ఆయనకు 35 ఏళ్ళు ఉంటే పెళ్ళయ్యాయి, పిల్లలు కూడా కలిగారు, పెళ్ళయింది. వాళ్ళ తండ్రి మాట్లాడుతున్నాడు కానీ ఈయన మాట్లాడట్లే. ఏంటయ్యా సంగతి అంటే, నా కొడుకు దయ్యం పడుతుందండి, వాడు వెనక్కి నడిచిపోతాడు, ముందుకు నడవాడు, ఎక్కడ పడి సస్తాడో తెలియదు మాకు. వెనక్కి నడుస్తాడు, కిలోమీటర్ అయినా నడుస్తాడు, 2 కిలోమీటర్లు నడుస్తాడు. ఈ బాధలన్నిటిలోంటి విడుదల పొందాలని తిరగాల్సిన చోటకంతా తిరిగాం, చెప్పినవన్నీ చేశాం. ఎక్కడికి వెళ్తే ఆ దయ్యాన్ని పోగొట్టడానికి తల మీద చెప్పుతో కొట్టారంట. ఆయన తల మీద, నేను ఆ పేరు చెప్పలేను కానీ వాళ్ళు చెప్పింది. అక్కడ మేము ప్రదక్షిణలు చేసామండి, తిరిగాం. అక్కడే మేము దగ్గర 1 రోజులు ఉన్నట్టున్నాం. రోజు చెప్పులు తల మీద పెట్టి మోపిస్తారండి, తర్వాత కొడతారండి, దాంతోనే ఇలా అయిపోయాం. నాకు అర్థం కాక ప్రార్థన చేశాను. అదే రోజు దేవుడు విడుదలిచ్చాడు, దానికి సంపూర్ణ స్వస్థతనిచ్చాడు. మీ ముందర తెచ్చి నిలబెట్టమంటే నిలబెడతా, నేను లేదు మీరు వస్తే పలికిస్తే, అడ్రస్ ఇస్తే వెళ్ళి మాట్లాడచ్చు. పరిపూర్ణ స్వస్థతనిచ్చాడు కేవలం ప్రార్థన ద్వారా. మందిరానికి తీసుకొచ్చారు అతన్ని. ఈరోజు ఆయన కూతురులకు పెళ్లి చేశాడు, కొడుకులకు పెళ్లి చేశాడు, కుటుంబం అంతా ప్రభుని నమ్ముకున్నారు. గొప్ప దేవుని యొక్క కార్యాలు రుచి చూశారు. ఆ సమస్యల నుండి విడుదల పొందాలని మనిషి ఎన్ని ప్రయత్నాలో చేస్తాడు, ఎన్నెన్నో చేస్తాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దావీదుకు, ఈ తెగులు పోవాలంటే 3 దారులు కలిసే కాడా. మీకు గుర్తొచ్చిందా? రాలేదా? చేశారు కదా. ఎవడు కొంపన్నా ఏమన్నా అయిపోని, ఎన్ని దారులు కలవాలి? 3 కలవాలి. 3 దారులు కలిసే కాడ ఎవరికి తెలియకుండా మధ్యరాత్రి వెళ్ళి ఏమేమి పెట్టరాలి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి రమ్మంటారా? ఏం చేస్తారు? ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, గోంగూర, టమోటాలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు. మొన్న ఒక వచ్చింది నా దగ్గరికి, మా చర్చ బట్టల షాప్ ప్రార్థన చేయమంటే 5 ఏళ్ల కింద చేసిన బ్రహ్మాండంగా జరుగుతుంది అన్నా అని ఏడ్చుకుంటూ వచ్చింది. ఏమైంది అన్న? ఏం లేదన్నా, చెప్పుకోలేకపోతున్నా, బాధ కలుగుతుంది, నా మీద శత్రువులు ఎక్కువైపోయారండి. కానీ ప్రార్థన చేసి శత్రువుల కోసం ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు కదా, ఇంకేమైంది అన్న? కాదన్నా, తెల్లవారు లేచి చూస్తే షాప్ ముందర అంతా ఏదేదో చేసి పెట్టారు, కొన్ని కూడా కోసారన్నా అని చెప్పింది. కోస్తే కోయింది, నీకేమైంది?
ఇంకా వాళ్ళు ప్రతిష్ఠ చేసిపోయినట్టే కదా. కొన్ని వస్తే ఇప్పుడు ఇంట్లో చేరేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కొన్ని వస్తారు. వాళ్ళంటే అది కాదన్నా నీకు తెలియదు, వాళ్ళు ఏదో చేశారు అంటే నేను అన్నా, ఎక్కడైనా పప్పులు ఉడకొచ్చు కానీ యేసయ్య బిడ్డ దగ్గర పొరపాటున పప్పులు ఉడకవు. అది దుష్టునికి బాగా తెలుసు. తల కిందికి చేసినా కాళ్ళు పైకి చేసినా ప్రభు అన్నాడు, నా బిడ్డలను కొడితే నా కన్నుగుడ్డును ముట్టినంత అని చెప్పాడు. కాబట్టి నీకేం కాదు పిచ్చితల్లి, అదంతా తీసి నీళ్లు కొడితే అయిపోతుంది అంటే, లేదన్నా నిమ్మకాయలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. అరే నీకు ప్రత్యేకంగా వాళ్ళు కొనుక్కొని వచ్చి నీ షాప్ దగ్గరనే నీ దగ్గర చేస్తే నీకేమైందమ్మా? లోకం ఇది. మేము బాగుపడితే చాలు, ఎవరైనా ఏమైనా అయిపోయి. ఈ విషయం నీకు తెలియజేయడానికి దేవుడు చెబుతున్నాడు, ఏడిస్తే కుదరదు, ఇంకొకరికి ప్రమాదం చేయొద్దు. నువ్వు బాగుపడి 10 మందిని బాగుపరచు. స్తోత్రం. నువ్వు బాగుపడి 10 మందిని బాగుపరచు. 10 మందికి ప్రయోజనంగా ఉండు, లోకానికి వెలుగుగా ఉండు, లోకానికి ఉప్పుగా ఉండు. వెళ్ళు. ఔరావన్ కళ్ళంలో ఉన్నాడు దేవదూత. నువ్వు రాజువు కావచ్చు, నువ్వు అధికారి కావచ్చు, ఇప్పుడు ఆ కళ్ళానికి వెళ్ళు. యెబూసీయుడైన ఓర్నాను కళ్ళం దగ్గరికి వెళ్ళు. రాజేంటి కళ్ళానికి వెళ్ళటం ఏంటి? మనం ఆలోచన చేయాలి కదా. కళ్ళానికి వెళ్ళేది ఎవరు? కూలినాలి పని చేసుకునే వాళ్ళు. రైటు. పోతే అక్కడ జీతగాళ్ళు కళ్ళానికి వెళ్ళి కళ్ళంలో ధాన్యం కుప్పేసి తూర్పారబెట్టి పొట్టును సపరేట్ చేసి గింజలు సపరేట్ చేసి ఆ గింజలు కొట్టుకు చేర్చుకుంటారు. లేకపోతే అక్కడ వేయాల్సినటువంటి పనులు ఏదో చేస్తారు. కళ్ళం అంటే దాని అర్థం ఏంటి? కళ్ళం అంటే దాని అర్థం ఏంటి? గింజలను పొట్టును సపరేట్ చేస్తుంది. అది కళ్ళము గింజల్ని పొట్టుని ప్రత్యేకపరుస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు రాజువు కావచ్చు, నువ్వు తప్పు చేశావు. నువ్వు అధికారి కావచ్చు, నువ్వు తప్పు చేశావు. నువ్వు క్రైస్తవుడు కావచ్చు, నువ్వు తప్పు చేశావు. నువ్వు చేసిన తప్పుకు పరిష్కారం ఏంటో తెలుసా? ఓర్నాను కళ్ళం దగ్గరికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి బలులు అర్పించి ప్రార్థన చేయాలి. అదే కళ్ళములోనే మందిరం కట్టబడింది. సొలొమోను కట్టింది అదే మందిరాన్ని కట్టాడు, అదే స్థలంలో కట్టాడు, ఆ కళ్ళంలోనే. దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయంలో రాసి ఉంటాడు అన్నమాట. దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయంలో రాసి పెట్టింటాడు. చూడండి ఒకసారి, స్టార్టింగ్ నుండి చూడండి. 2వ గ్రంథం 3వ అధ్యాయం చదవండి. తన ఏలుబడిలో 4వ సంవత్సరము 2వ నెల 2వ దినమందు దాన్ని కట్టనారంభించాడు. దావీదు కుమారుడైన సొలొమోను గురించి పరిశుద్ధాత్ముడు ఇక్కడ చెప్తున్నాడు. తరువాత 3వ అధ్యాయం తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమునందు కట్టబడెను. స్తోత్రం. ఎక్కడ కట్టాడు ఇప్పుడు మందిరం? కళ్ళములో. మందిరం అంటే మీరు అర్థం చేసుకోవాలి బాగా, నేను అర్థం చేసుకోవాలి. కళ్ళం, మందిరం అనగా కళ్ళం. కళ్ళంలో ఎవరున్నారు? దేవుని దూత నిలబడ్డారు. మందిరంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు, దేవుని సన్నిధి ఉంటారు, దేవుని ప్రసన్నత ఉంటారు, సేవకుడు ఉంటాడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనంలో ఉంటారు. హబక్కూకు సాక్ష్యం ఇస్తాడు, యెహోవా తన పరిశుద్ధాలయములో ఆయన ఉన్నాడు అని చెప్తాడు. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు. మనం మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మందిరం ఎందుకు కట్టబడాలి? మందిర నిర్మాణాలు ఎందుకు? మన సమస్యలు తీర్చడానికి కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, రోగాలు వస్తే హాస్పిటల్ ఉన్నాయి, సమస్యలు వస్తే పంచాయతీ ఉంది, అన్ని ఉన్నాయి కదా. మళ్ళీ మందిరానికి ఏంటి? ఇంట్లో దేవుడా స్వామి అనుకుంటే పోలే?
ఎంతమంది చెప్పారు ఈ మాట? చెప్పండి. దేవుడా, స్వామి అనుకుని ఒక ముద్ద తినేస్తే పోలే, అదే పనిగా మందిరాలకు వెళ్ళి, అదే పనిగా ప్రార్థనలకు వెళ్ళి మాత అవుతుందా? మా పనులు చాలా ఉన్నాయి. నిన్ను నీవే మోసం చేసుకుంటావు. నిన్ను నీవే దేవుని సన్నిధిని పోగొట్టుకుని సమస్యలకు గురైపోతావు. పంట పండిన పొలంలోని పంట కళ్ళానికి ఖచ్చితంగా రావాలి. ఆమేన్. పొలములో అది ఎంత పంట అయినా, ఎంత యజమానుడైనా, ఎన్ని వందల ఎకరాలున్నా, ఎన్ని వేల ఎకరాలున్నా, కళ్ళములో పండించిన పంట యజమానుడు ఏం చేయాలి? పొలంలో పండించిన పంట కళ్ళానికి రావాలి. ఎందుకు రావాలి? తూర్పారబట్టాలి. పొట్టు సపరేట్ కావాలి, గింజలు సపరేట్ కావాలి. మానవ జీవితంలో దుష్టత్వం అన్నది పొట్టుతో పోల్చబడింది. దేవుని వాక్యం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. ఓ బ్రదర్ ఎక్కడ ఉంటే బాగుంటది, జనం వస్తున్నారు పాపం వాక్యం వినటానికి. ఇంకొకరు తీసుకెళ్ళి వేయండి. అక్కగారు కూడా కూర్చున్నారు, వేయండి. దుష్టులు అలాగనుండక, వినండి, దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. పాపం అన్నది, శాపం అన్నది, రోగాలన్నవి, సమస్యలన్నవి పట్టుకుని పొట్టు వలె మానవుల్ని ఒక్క చోట ఉండనివ్వకుండా. పిల్లల్ని అడగండి, తల్లి తండ్రి ఎక్కడికి రా వెళ్తున్నావు అంటే వాడు అడ్రస్ కూడా చెప్పడు. వాడికి తెలిస్తే కదా. ఇక్కడ ఎంతసేపు ఉంటాడో తెలియదు. ఇంకొకడు ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఎక్కడికి వెళ్తాడో తెలియదు. ఇంకొక మెసేజ్ ఇస్తే ఎక్కడికి వెళ్తాడో తెలియదు. దుష్టత్వం. ఏ సినిమా హాల్కి వెళ్తాడో తెలియదు, ఏ పనికి మాలిన స్థలాల్లో ఉంటాడో తెలియదు. పసివాడు, చిన్నవాడు. ఈ దుష్టత్వం అనేది మనిషిని గాలికి చెదరగొట్టు, వినాలి, పొట్టు వలె జీవితాన్ని చెదరగొడతాది. ఒక చోట ఉండనీయదు, స్థిరత్వంగా ఉండనీయదు, నెమ్మదిగా ఉండనీయదు, మంచి ఆలోచనలు రానివ్వదు, జీవితం మీద విరక్తి తీసుకొస్తుంది. పాపం దుష్టత్వానికి సూచన. కళ్ళములో గింజలు పొట్టు ఎలాగైతే వేరు చేయబడతాయో, దేవుని మందిరానికి వస్తే యేసయ్య అద్భుతంగా మనలో ఉన్న పాపాన్ని సపరేట్ చేసేస్తాడు, పరిశుద్ధులుగా మార్చేస్తాడు. గట్టి గింజలు ఎలాగ బయటకు వస్తాయో, నీతి గల జీవితాన్ని ప్రభు బయటికి తీసుకొని వస్తాడు. సత్యమైన జీవితాన్ని ప్రభు బయటికి తీసుకొని వస్తాడు. వాస్తవమైన జీవితాన్ని ప్రభు బయటికి తీసుకొని వస్తాడు. పొట్టంతటిని గాలికి కొట్టుకపోయినట్లుగా ఆయన చేట ఆయన చేతుల్లో ఉందని రాయబడింది బైబిల్లో. ఆయన చేట ఆయన చేతుల్లో ఉంది, చెరిగేస్తాడు. ఎమ్మా ఎందుకు బియ్యం చేయాలి ఉదయకాలం? అట్లే పోస్తే వండేస్తే ఏమవుతుంది? తప్పు ఏముంది? కొన్న ధాన్యం మంచి స్థలంలో కొన్నాం కదా, చూసి రాళ్ళు ఉన్నాయి, మెరికలు ఉన్నాయి, లేవా? పొట్టు ఉంది, చెరిగితే పొట్టు వస్తుంది, రాళ్ళు కనపడతాయి, తర్వాత మెరికలు కనపడతాయి. అవి తీసేసుకోవాలి, పొట్టు కింద పడిపోవాలి. ఓ తల్లి ఉదయకాలం 10 గంటలప్పుడు బియ్యం చేస్తూ ఏడుస్తుందంట. కన్నీళ్ళు చేటలు పడుతున్నాయి, చేటలు. అనుకోకుండా 10:30 ఆ టైంలో 11 లోపల పాస్టర్ గారు ఎందుకో ఇంటికి ప్రార్థన చేయడానికి, తన సంఘస్థురాలే కాబట్టి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అక్క వందనాలు అక్క అన్నాడు. ఆ వెంటనే అన్న వందనాలన్నా అని చెప్తుంది. రండి పాస్టర్ గారండి. అక్క అదేంటి అక్క అంత ఏడుస్తున్నావు? కన్నీళ్ళు, నేను అక్కడ బండి ఆపుకున్నప్పుడు చూస్తున్న కన్నీళ్ళు అంతా చేటలో పడిపోతున్నాయి. ఏందక్క అంత ఏడుస్తున్నావు? అన్నకి ఏమైనా బాగలేదా అన్నాడట. అరే బాగుందన్న, ఆఫీస్కి వెళ్ళాడు. పిల్లలకి ఏమైనా బాగలేదక్క? లేదన్నా, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు. మరి అంత ఏడుస్తున్నావు, ఏమైంది? ఎవరికి ఏం బాగలేదక్క అన్నారు. ఏం లేదన్నా, బియ్యం చెరుగుతూ ఉండగా పొట్టు జారి కింద పడిపోతుంటే వాక్యం గుర్తొచ్చింది నాకు. పొట్టును ఆరని నిత్య నరకాగ్నిలో కాల్చబడుతుందని మీరు చెప్పారు కదా. ఎక్కడ గుర్తొచ్చింది వాక్యం? ఎక్కడొచ్చిందమ్మా? బియ్యం చెరిగేటప్పుడు గుర్తొచ్చి, ప్రభువా నేను, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా రక్త సంబంధికులు చాలా ఉన్నాం. ఈ పొట్టు కింద చేటల నుండి నేల మీద పడినట్టుగా
నా వాళ్ళు ఎవరు నరకానికి వెళ్ళకుండా సహాయం చేయి ప్రభువా. గట్టి గింజలు, బియ్యపు గింజలు చేటల్లో నిలబడినట్టుగా, ఎంత జరిగినా బియ్యం పడవగా కింద పడితే ఒక నూకలు పడతాయి. ఏం పడతాయి? నూక ఇరిగింటారు. అది ఇరిగింటారు అంటే సరైన బియ్యపు గింజ కాదు, సరైన భక్తి లేదు, ఇరిగిపోయిన భక్తి, వడకలైన భక్తి. ప్రభువా నాకు సహాయం చెయ్యి. నూకల్ని పోగొట్టుకోరు అనుకోండి, నూకలు ఎత్తుకుంటారు కదా, పోగొట్టు. పొట్టును మాత్రం ఒళ్ళు ఎవరు పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఇల్లు కోసం ఏడుస్తున్నాను పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు వాక్యం నేర్చుకుంటున్నారంట అక్కడ విశ్వాస దగ్గర. అక్క నేను చెప్పాను కానీ ఇంత లోతుగా ఆలోచన చేయలేదు. ఏంటక్క అంత లోతుగా మీరు ఎలా ఆలోచన చేశారంటే, లేదన్నా నాకు బాధగా ఉంది. మనలో ఎంతో దుష్టత్వం ఉంది. ఈర్ష్య, వ్యసనము, అసూయ, ద్వేషం, పగ, కలహం, కోపం. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాయి రాత్రి, మీరేమనుకోరుగా? అనుకుంటా ఉంటే అడగడం కూడా వేస్ట్. మళ్ళీ మీ కడుపును, మీ హృదయం బాధ పెట్టినోడిని అయితే, నేను హృదయాన్ని బాధ పెట్టినాయను దేవుడు నా పళ్ళు రాలుగొడతాడు. ఇక్కడ పర్లేదన్నయ్య చెప్పండి, నేను ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్తే చెప్తా. అంత అంగీకారంగా లేదు, బాగా చెప్పాలి. ఇప్పుడు చెప్తాను. నాకు కోపం లేదన్నయ్య అని ఒక్కరు లేచి నిలబడండి. ఇక్కడ మీరొద్దు, మేము మాట్లాడుకుంటాం. ఇక్కడ మేము ఉన్నాం కదా పాస్టర్లా. లేదా ఉంది. మరి ఎలా? దేవుని దృష్టిలో కోపం ఏంటో తెలుసా? పాపం. కోపపడకుడి, అది కీడుకే కారణం. 37వ కీర్తనలో రాస్తాడు, కీడుకే కారణం కోపం. అవసరాన్ని బట్టి పడే కోపం వేరు, అనవసరంగా వచ్చే కోపం వేరు, అనార్థంగా వచ్చే కోపం వేరు. వీటన్నిటిని కూడా తొలగించి పొట్టునంతా తీసివేసి మనల్ని ఎట్లా చేయాలనుకుంటున్నాడు ఆయన? శాంతి, సమాధానము, నెమ్మది, ఓర్పు, ప్రేమ, కనికరం. బియ్యం పట్టుకుంటే భలే ఉన్నాయిరా నాయన బియ్యం అంటాం చూడండి. యేసయ్య మనల్ని పట్టుకుంటే, నా బిడ్డ స్వచ్ఛమైన బిడ్డగా ఉన్నారు, నేను నా బిడ్డను దీవించాలి, నా బిడ్డను ఆశీర్వదించాలి. వీరిలో ఉన్న దుష్టత్వం అంతా క్రీస్తు యొక్క శిలువ రక్తము చేత శుద్ధి చేయబడి, పవిత్రపరచబడి, మందిరము నుండి, దుష్టత్వంలో నుండి వేరై, సమస్యల నుండి వేరై, పాపంలో నుండి వేరై, శ్రమల నుండి వేరై, వారి వ్యాధుల్లో నుండి వేరు చేసి ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్మంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, అబద్ధమాడనక్కర్లేని శ్రేష్టమైన పిల్లలుగా చేసి, అవసరాని కొరకు ప్రార్థన చేసుకుంటే పరలోకం నుండి దేవుడు పంపిస్తాడు. అలా చేయాలని ఆయన ఉద్దేశం. నేను ఒక మాట విన్నాను, అది నిజమా కాదా తెలియదు. కొడుకు తల్లి చెప్పిందట, అమ్మ నాకు పెళ్లి చేస్తున్నావే, నీ తిరుగుడు నీకు తెలియదు అమ్మా, నేను ఎట్లా పోషిస్తానమ్మా అన్నాడంట. ఊరుకోరా, నాకు తెలుసులేవన్నీ. మన దేశంలో ఒక సాంప్రదాయం ఉందిరా అని చెప్పిందంట. ఏంటమ్మా అంటే, 100 అబద్ధాలాడి చెప్పండి కానీ అండి, చెప్పండి మాటే కదా, నేనేమన్నా అబద్ధం చెప్తున్నాను, నాకట్లా మీరు సపోర్ట్ చేస్తారు. 100 అబద్ధాలాడి ఎవరు కొంపగులాలి? మీదే అమ్మా, మీదే. పచ్చి తాగుడు పోతానికి తైలం రాసి నోటికి, ఆ రోజు శుద్ధ కొట్టి, సున్నం కొట్టి, ఇంటి పక్కన చెప్పి, ఎవరు చెప్పండి వదినా అక్క అన్న, ఎవరు చెప్పాకన్నా, వాడు ఇంటోడైతే మెడ కట్టేద్దామన్నా. ఎన్ని అబద్ధాలు ఆడాలి? 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి. యేసుప్రభు అంటాడు, అబద్ధం ఆడకూడదు, బీ సైలెన్స్. నీకేం కావాలో నన్ను అడుగు, నా ప్రాణం నీకోసం ఇచ్చా, నేనేం తక్కువ చేస్తా? నీకేంటి తక్కువ చేసేది? ముందు దుష్టత్వం నుండి సపరేట్గా స్వచ్ఛమైన, నిర్మలమైన, నిర్దోషమైన, దీవెనకరమైన, క్షేమకరమైన బిడ్డగా రూపాంతరం పొందు. కల్లానికి వెళ్ళు,
అమ్మో నేను పెద్ద మనిషిని, నేనేంటి కళ్ళానికి వెళ్ళేది, నేనేంటి మందిరానికి వెళ్ళేది, నేను చర్చికి వెళ్ళడమా, నాకెప్పుడైతుంది అనుకుంటే దుష్టత్వం పట్టుకునేది ఎవరిని? నువ్వెంత పెద్దడు అయినా నీ బట్టలు మాసిపోవనాయనా. కలెక్టర్ గారిని అడగండి అమ్మ, మన నంద్యాలలో, అయ్యగారు మీరు రోజు బట్టలు వేసుకెళ్తారు కదా, మీ బట్టలు మాసిపోతాయా లేదా, మీ పనులు పాసిపోతాయా లేదా, తెల్లవారిసరికి రోజు బ్రష్ చేయాలనా లేదా? ఏమా ఏకపోతే పక్కన కూర్చుంటే తెలుస్తుంది. వాళ్ళు నోరు తెరిస్తే కొట్టుకుపోతాం మనం. రాజైనా బట్టలు మాసిపోతాయి, అధికారైనా బట్టలు మాసిపోతాయి, అడుక్కునే వాళ్ళకైనా బట్టలు మాసిపోతాయి. అవి ఎలా మార్చిపోతాయో, మనస్సు అనే వస్త్రం, హృదయం అనే వస్త్రం, అంతరంగం అనే జీవితం, లోకములో చీకటి, పాపం, ఇవన్నీ కూడా డస్ట్ లాగా పడి మలినమైపోతాయి. ఈ మలినాన్నే శుద్ధి చేయాలి. అందుకే ప్రభు రాయించాడు, నా మాట సాకలి వారి సబ్బు వంటిది కాదా అన్నాడు. స్తోత్రం చెప్తున్నాం, స్తోత్రం. నా మాట, తల్లి వింటున్నారా, అన్న వింటున్నారా? నా మాట సాకలి వారిని సబ్బు వంటిది కాదా అన్నారు. ఆయన మాట సాకలి వారి సబ్బు అయితే మేమెవరు అండి? మనం అండి, వాళ్ళని వదిలిపెట్టాడు. మనం పెద్ద సాకులలో, అది గుర్తుపెట్టుకోండి. మేమెవరని చెప్పండి? పెద్ద సాకులలో. ఇప్పుడు ఇట్లా వస్తాం మీ దగ్గర. మీరెవరు? బట్టలు కాదు, మురిగిపోయిన బట్టలు. ఇప్పుడు ఎవరు ఉతకాలి? మేమే. అందుకొచ్చా ఈరోజు నేను. నన్ను పాస్టర్లందరినీ పిలిపించారు తెలుసా? అన్నా బట్టలు చాలా ఉన్నాయి, మా చేత కాలేదు, కొంచెం ఉతుకుతున్నాం, కొంచెం తోడుపడండి అంటే మర్యాదకు వస్తున్నా నేను. ఇట్లా రోడ్డు బాగలేదంటే ఎట్ట తిరిగి వస్తున్నా, అట్లా రోడ్డు బాగలేదంటే కారు యా గుంటలు పడుతుందని భయం అవుతుంది మీ రోడ్లలో. నేను ప్రార్థన చేస్తున్నా, 1-2 సంవత్సరాల్లో రోడ్లన్నీ బ్రహ్మాండంగా దేవుడు ఇక్కడ తయారు చేస్తాడు. మొన్నే చేసా ప్రార్థన. ఈ నందమూరు వైఎస్ఆర్ నగర్ నంద్యాలలో దీవెనకరంగా మార్చే రోజులు దేవుడి దగ్గరికి తీసుకొచ్చాడు. మరి మేము ఉతికాలనా లేదా చెప్పండి? ఉతికి సిస్టర్స్ చెప్తారా, బ్రదర్స్? బట్టలు బాగా ఉతికేది ఎవరండి? సిస్టర్సే కదా. ఉతికి రెండో మాట చెప్పండి. నాకు నచ్చదు, ఇంకొకటి మర్చిపోతున్నారు మీరు అక్కడ. ఉతికి అది రావాలి, పిండాల, పిండి ఆరబెట్టి, ఇంకొకటి ఉంది చూడండి, ఇస్త్రీ అయ్యా, ఇస్త్రీ పెట్టి పంపించాలి. సరిగ్గా ఉతకలేదనుకో ఏమంటారు మీరు సాకులను? నేనే దేనికి పంపిస్తాను. నాకు 25 ఏళ్ళ నుండి ఒకే అమ్మ ఉతుకుతుంది, బాప్తిసం తీసుకుంది, దేవుని స్తోత్రం. సింహంలాగా మాట్లాడుతుంది అంతే. మీరు పట్టుకుంటే పట్టుకోరు, లేకపోతే వాళ్ళ అన్నగారితో పుట్టింటోళ్ళతో చెప్తుంది, నాకు నా అన్నయ్య ఉన్నాడు, భుజం మీద వేసుకొని పోతాడంటది. బలమైనటువంటి విశ్వాసి. సరిగ్గా ఉతకపోతే నేను వెనక్కి ఇచ్చేస్తా, నేను వేసుకోనని చెప్తా. ఇప్పుడు మేము సరిగ్గా ఉతకకపోతే దేవుడు ఒప్పుకుంటాడా? అందుకే ఎట్లా ఉతకాలి మిమ్మల్ని? మీరేమో కూర్చోకుండా, వచ్చి రాకుండా, వినకుండా మురిగిపోవాలన్నా వద్దా? పోకపోతే ఎవరు ఆశ్రయించుకుంటారు చెప్పండి? లోకం పక్కన పెట్టండి, దేవదూతులు, దేవుడు 5వ కీర్తనలో రాస్తాడు, దుష్టత్వమును చూసి నీవు ఆనందించే దేవుడవు కావు. మందిరం యొక్క విలువ నేను చెప్తున్నా మీకు. కల్లానికి వెళ్ళు అన్నాడు రాజును, మర్యాదగా వెళ్ళాడు పరిగెత్తుకుంటూ. వెళ్ళగానే ఔరాను అన్నాడు, మహారాజా మీరేంటి కల్లానికి పరిగెత్తుకుంటూ వచ్చారు, రథంలో రాలేదు? అప్పుడు రాజయ్యాడండి ఆయన, రథంలో రాలేదు, ఇక జనాన్ని సైనికులు పెట్టుకొని రాలేదు, ఏకంగా వాళ్ళు నీతో వస్తున్నారు, నువ్వు వాళ్ళతో వస్తున్నావు, వచ్చి ఏంటి కళ్ళంలో సాష్టంగా పడుతున్నావు? కళ్ళంలో ఎవరు కనపడుతున్నారు ఈయనకి? అది ఔరానుకు తెలియదు. దావీదు కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ నేనే కదా పాపిని, నేనే కదా దుర్మార్గుని, నేనే కదా అవినీతిమంతుని, నా తప్పు వలనే కదా ఇవన్నీ జరిగింది, నా ఇంటికి శ్రమ నన్ను బట్టే కదా, నా కుటుంబానికి కష్టాలు, రోగాలు, శ్రమలను మందిరానికి వచ్చి ఏకాంతంగా సాష్టంగా పడి ఆడిన చెప్పకు, అక్కడిక్కడ చెప్తే ప్రయోజనం లేదు.
ఎవరు చెప్తావు? పక్కింటి వదినమ్మకి చెప్తావా, లేకపోతే అన్నయ్యకి చెప్తావా, బామర్దికి చెప్తావా? ఏంటయ్యా అలా ఉన్నావు, మొన్నట్లు ఆగలేదు నీ ముఖం అంటే మొదలు పెడతాం మనం. ఏంటి వదిన మొన్న బాగానే ఉన్నావే, ఈరోజు ఎందుకు బాగలేవంటే మొదట అడిగినప్పుడు ఏమంటాం? పెళ్లిళ్ళలో కలిస్తే ఇంకా అక్కడెక్కడ కలిస్తే ఏమంటారు? బాగున్నారంటే పచ్చి అబద్ధం చెప్తాం. ఏం చెప్తాం చెప్పండి? బాగున్నారంటే ఏమంటే చెప్తాం? నిజం చెప్పం. హలో, హౌ ఆర్ యూ అని అడుగుతారు ఇంగ్లీష్ వాళ్ళు. వీళ్ళేం చెప్తారు తెలుసా? ఐఎమ్ వెరీ ఫైన్, నేను చాలా బాగున్నాను. పచ్చి అబద్ధం. కాసేపు కూర్చోబెట్టి అన్నయ్య ఎలా ఉన్నాడు, మీరు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, పర్వాలేదా, అది అంటే మొదలు పెడతారు. ఏం బాగులేవు వదినా, ఏం బాగులేమన్నా. అబద్ధం. వాళ్ళకి వీళ్ళకు చెబితే సమస్యలు తీరవు. కల్లానికి వెళ్ళాలి, కల్లానికి వెళ్ళాలి. నీ గింజలు నువ్వే, నీ జీవితం నువ్వే తీసుకెళ్ళాలి. ఆ మురికిని తీసుకెళ్ళాలి. ఆయన రావద్దని చెప్పట్లేదు, రా అంటున్నాడు. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా దగ్గర రండి. సరిగ్గా 14-13 ఏళ్ళ వయసు నాది. అది నేను పచ్చి విగ్రహారాధనలో ఉన్నాను. అప్పటికి బాగా విగ్రహారాధన చేస్తున్నాను. ఈ జీవితంలో ఆ వయసుకి నాకు భక్తికి సంబంధం లేదు. ఈ వయసులో నా తల్లి, నా నాయనమ్మ గారు నన్ను తీసుకెళ్తున్నారు చర్చికి. నేను చర్చికి వెళ్ళాను. రాలేనని చెప్పాను, నాకేం తెలియదు, నేను రాలేనని చెప్పాను. రానాయన అని బ్రతున్నారు తీసుకెళ్ళాను. అక్కడ వాక్యం విన్న తర్వాత నాకు అర్థమైంది. తిన్నగా దేవునితో అడుగులు మొదలు పెట్టాను. బైబిల్ కొనడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. పేదవాణ్ణి, కటికే పేదరికం. 9 మంది పిల్లల ఇంట్లో చదువుకోవడానికి కూడా నోచుకోలేని వాడిని. నాన్నకు అనారోగ్యం, ఉన్న ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసేసాడు. తల్లి కష్టాజీతంలో బ్రతకాలి, తనకు తోడుగా ఉండమని నన్ను స్కూల్కు మాన్పించింది. అక్కడికి వెళ్ళాను. పేదవాడిగా, శ్రమలలో, కష్టాలలో, దరిద్రునిగా, శపించబడిన వాడిగా అక్కడికి వెళ్ళాను. దేవుడు నా వైపు చూశాడు, కనికరించాడు. నాలో ఉన్న దుష్టత్వం, దరిద్రం, శ్రమలు, బాధలు ఇట్లా చేటబెట్టి తూర్పు వచ్చినట్టుగా పోసిపెట్టాడు. పోసి నాలోని శ్రేష్టతను ఆయన రక్తంతో బయటికి తీసుకువచ్చి మీ అందరి కళ్ళెదురంగా నన్నే కాదు, మా ఇంట్లో కనీసం అంటే 7 మందిని సేవకు తీసుకున్నాడు. 7 మందిని సేవలు నడిపిస్తున్నాడు. 4 అన్నదమ్ములను, నా కూతుర్ని, నా కొడుకును, మా చెల్లి కొడుకును సేవకు, సుమారుగా 8-10 మందిని, మా పిల్లలందరి సేవ చేయాలని నా ఆశ. బ్రతకలేక కాదు, బ్రతకనివని లోకంలో నాశన కోపం నుండి తప్పించి దేవుడు నాడని తెలియజేశాడు కనుక చెప్పడానికి వస్తున్నాం. ఇంటికి వాకిలి మార్చుకొని మేము చెప్పట్లే. చెప్పామా? మార్చుకోండి, అప్పు చేసినా మార్చుకుంటాం. నీ ఇంటికి అచ్చి రాలేదు, ఏమి రాలేదు, అచ్చి రాలేదు, ఇది నువ్వు దక్షిణానికి పెట్టే, ఉత్తరానికి పెట్టుకుంటే పెరికేస్తావు. యేసుప్రభు చెప్పింది ఇల్లు మార్చుకో, ఇల్లు మారు, లేకపోతే ఇది చేయని చెప్పలే. మనస్సు మార్చుకో. మనస్సు మారేది మందిరానికి వెళ్ళినప్పుడే, మందిరంలో దేవుని గురించి విన్నప్పుడే, హృదయంలో కార్యం జరుగుతుంది. ఆ కల్లానికి చూసినే కల్వరి గిరి ఇస్సాకును బలిచ్చిన బలియాగం చెబుతున్నాడు అక్కడ దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 3వ అధ్యాయంలో. మోరియా పర్వతం, అక్కడ ఇస్సాకును బలిచ్చిన స్థలం, అది ఓర్నాను కళ్ళమని చెప్తున్నాడు. నా తల్లి, నా సహోదర, ఈ రాత్రి ఈ పరిస్థితుల్లో ఎక్కడ బాధపడుతున్నావో, ఎక్కడ నలిగిపోతున్నావో నాకు తెలియదు. యేసయ్య కార్చిన పరిశుద్ధ రక్తాన్ని నువ్వు ఆశ్రయించు. ఎవరికి నీ బాధలు, అమ్మ కాసేపు బంద్ చేసుకోండి, మా కాసేపు బంద్ చేసుకోండి. ఎక్కడి నుండి వచ్చాయి సెల్ ఫోన్లు, ఏడగొట్టాయో. భార్యనైనా మర్చిపోతారు కానీ చెప్పండి, మర్చిపోరు. నేను చూశాను, బండి మీద కూర్చొని ఉంటారు, ఆమె వెనకనే కూర్చుంటుంది, ఆమెకి వెళ్ళి చూడడు. బండికి స్టాండ్ వేసి దానికి వెళ్ళే. నువ్వే కాదు, నేను కూడా అంతే, ఆమె కూడా అంతే. రైల్వే స్టేషన్లో కూర్చుంటారు, తల్లిని పిల్ల పట్టించుకోదు, పిల్లను తల్లి పట్టించుకోదు.
సెల్ ఫోన్ మీరు నమ్మండి, నేను దానికి సెల్యూట్ కొడతా ఉంటా, ఎప్పుడో పట్టుకుంటా దాన్ని. స్తోత్రం. ఒకసారి నా సెల్ ఫోన్ పోయింది, నా కొడుకు నా ఫోన్ తీసుకెళ్ళి ఎక్కడో బస్ స్టాండ్లో పెట్టి మర్చిపోయిందంటే వాడు ఎవడో ఎత్తుకుపోయాడు. తటకలేక తీసుకొని వచ్చాడు వాడిని. ఫోన్ చేయడం, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. పాపం తీసుకొని వచ్చాడు. నేను అతనికి అన్నం పెట్టి డబ్బులు ఇచ్చి అబ్బాయికి బట్టలు ఇచ్చి, చూడండి ఎంత మంచి పిల్లోడు. అందుకే నేనేం చెప్తున్నా, దేవుని మాటలు మీలోనికి రానివ్వండి, దయచేసి మీలో పడనివ్వండి. ఎన్ని పనులున్నా, ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా, నీ కష్టం వస్తే ఎవరికి చెప్పద్దు. డైరెక్ట్గా వచ్చి మందిరం గేటు దగ్గర ప్రార్థన చేసుకో. గేటు దగ్గర, మందిరం లోపల ప్రార్థన చేసుకో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. చూడు నీకేం జరుగుతుందో. ఒక సాక్ష్యం చెప్పి నేను ముగించి పాస్టర్ గారికి అప్పగిస్తాను. మా చర్చికి వచ్చే ఒక ఆమె, ఇంటి పక్కలో ఒక టీచర్ గారికి, ఆ తల్లి టీచర్ గారు, భర్త గారు ఏదో బిజినెస్ మ్యాన్, వారు అన్యజనులు. ఆయన చనిపోయాడు. ఆమె చాలా వేదనగా ఉంది. ఆమెకు చెప్పినాక, ఈ వేదన అంతా తీరిపోయి నెమ్మది రావాలంటే నువ్వు మందిరానికి రాక, నేను వెళ్ళే మందిరానికి రాక అని చెప్పుకుంటూ వచ్చారు. ఆమె వినట్టుగా ఉన్నారు. వాళ్ళ అమ్మగారికి, అంటే టీచర్ అమ్మగారి తల్లి గారికి చాలా సీరియస్ కండిషన్, షుగర్ ఎక్కువైపోయింది, కోమా స్టేజ్లోకి వెళ్ళింది. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పటికి భర్త చనిపోయి, ఈ టీచర్ అమ్మగారి భర్త చనిపోయి సంవత్సరం దాటిపోయిందో 2 ఏళ్ళు. నా కూతురికి ఇలా అయిపోయింది అని తల్లి ఎంత వేదన పడిందో పాపం. ఆమెకు జబ్బు పట్టుకుంది, చాలా అనారోగ్యం పరిస్థితి. అయితే ఆ టైంలో ఎప్పుడో ఒకసారి వచ్చి నాతో ప్రార్థన చేయించుకొని వెళ్ళిందంట, అంతే ఆమె. ఆ సమయంలో డాక్టర్ వచ్చి చెప్పారు, అమ్మా మేము ఛాయిస్ చెప్పలేము, బ్రతుకుతాదని మాత్రం మాకు గ్యారెంటీ లేదమ్మా, తెల్లబారిన తర్వాత రేపు మరి అదంతా అయిన తర్వాత చూద్దాం, ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి మొదలు పెట్టామ్మా. ఆ రోజు ఉదయకాలం, మరుసటి దినం పరిగెట్టుకుంటూ ఏడ్చుకుంటూ మన మందిరం దగ్గరికి ఆటో పట్టుకొని వచ్చిందట. నేను లేకపోతే పెద్ద గేట్ ఉంటుంది మన మందిరానికి, ఇనుప గేటు చాలా పెద్దది ఉంటుంది. గేటు దగ్గర మోకాళ్ళు వేసి, ప్రభువా నాకైతే నిన్ను ప్రార్థన చేయడం తెలియదు, నేను అన్యజనురాలిని, మరి పాస్టర్ గారు లేరు ఇక్కడ, వినాలి, పాస్టర్ గారు ఇక్కడ లేరు, ప్రభువా లోపలికి వచ్చి మోకరించేటువంటి జ్ఞానము శక్తి నా దగ్గర లేదు. ఆ పెద్ద కడ్డీలు పట్టుకొని అంటుందంట, ఇది గేట్ అని నేను అనుకోవట్లేదు ప్రభా, నీ పాదాలు అనుకుంటున్నాను, నా తల్లిని నాకు దయచేయి, భర్తను పోగొట్టుకున్నా, తల్లి పోతే నా పరిస్థితి ఏంటని బోరుమని ఏడ్చి ఓ 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని కన్నీళ్లు తుడుచుకొని తిరిగి వాళ్ళ బాబుని తీసుకొని వెళ్ళిపోయాక మధ్యాహ్నం ఆ టైంలో డాక్టర్ గారు ప్రత్యేకంగా వచ్చారంట. ఎలా ఉందో చూద్దామని 1 గంట భోజనానికి వెళ్ళే ముందు వచ్చారంట. వచ్చి చూస్తే ఆమె కండిషన్ బాగుంది, అన్ని టెస్ట్లకు పంపించాడు. సాయంకాలానికి అన్ని కూడా రిపోర్ట్లు వస్తే అన్ని నార్మల్ రిపోర్ట్లు ఇచ్చాడు దేవుడు. దేవుని మందిరం అంటే నువ్వు నమ్మాలి, నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు, లక్ష్యం ఉంచాలి. ఈ వ్యాధులు, ఈ రోగాలు, ఈ పాపం, ఈ శాపం, ఇదంతా దుష్టత్వం, పుట్టు, దీనిని కళ్ళములో తూర్పారబట్టాలి. ఆయన మంచి వ్యవసాయకుడు, ఆయన చేతిలో జీవితం ఉంటే మేమేం గొప్పోళ్ళం కాదు, మీకంటే జ్ఞానులం కాదు, మీలాగా మందిరానికి వెళ్ళి కూర్చున్న వాళ్ళమే. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప దేవుడు ఇస్తే దేవుడు ఇంత వాళ్ళని చేశాడు. యేసయ్య కృపలో నిత్యమైన మందిరంలో నువ్వు నడిపించాలి. అందుకే దావీదు ఇవన్నీ ఎరిగి రాశాడు, స్థిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నా సహోదరి, నా సహోదరుడా,
ఈ రాత్రి నీకు శుభరాత్రి కావాలి. శ్రమలలో, కష్టాలలో, బాధలలో దావీదు చేసిన పని ఏంటి? దేశం అంతటి మీద తెగుళ్ళు పడి ప్రజలను నాశనం చేస్తుండగా పసిపిల్లలు, వృద్ధులు, బాలింతలు, యవనులు పచ్చికాయలు రాలినట్టుగా రాలిపోతుండగా నాకేంటి, నేను రాజును అనుకోలేదు, తన దేశ క్షేమం కోరి రాజైనప్పటికీ సింహాసనం దిగి అయ్యో అయ్యో అని వీధుల్లో పరిగెత్తుతూ ఆ దేవదూతను కనుగొని, అయ్యా ఆ పాపిని నేనే కదా స్వామి, ఆ దౌర్భాగ్యుడను నేనే కదా తండ్రి, నన్ను రాజును చేశావు, రాజ్యం ఇలా అయిపోతే ఎలా నాయన? ఏడుస్తున్నాడు. నీ కుటుంబ పరిస్థితి నీకు అర్థం కాలేదా? నీ కుటుంబంలో సమస్యలు నీకు అర్థం కాలేదా? నీ పుట్టింటి వారి సంగతులు, నీ మెట్టింటి వారి సంగతులు, నీ అన్నదమ్ముల సంగతులు, నీ వ్యక్తిగత కుటుంబ సంగతులు, నీ పిల్లల పరిస్థితులు, ఒక తండ్రిగా, ఒక ఇంటికి తండ్రిగా ఏమి చేయలేకపోతున్నావు. చేసిన కష్టార్జితము చినిగిపోయిన సంచిలో పడేసినట్టు అయిపోతుంది. ఏం చేయగలుగుతున్నావు? కష్టార్జితమంతా అపవాది తస్కరిస్తున్నాడు, ఆరోగ్యాలు పాడు చేస్తున్నాడు, సంసారంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా చేస్తున్నాడు. చేయవా ప్రార్థన? వెళ్ళవా మందిరానికి? పొట్టును గింజలను సపరేట్ చేసి కల్లానికి వెళ్ళమని చెప్పాడే దైవజనుడైనటువంటి గాదు దావీదు. అయ్యా నేనేంటయ్యా కల్లానికి వెళ్ళటం? చక్రవర్తినయ్యా, నేను రాజునయ్యా, నేను ఎలా వెళ్తానని చెప్పలే దావీదు. పరిగెత్తుకొని వెళ్ళాడు, పరిగెత్తుకొని వెళ్ళాడు, పరిగెత్తుకొని వెళ్ళి చిన్న పిల్లవాడి వలె ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ కళ్ళం యజమాని అవరాని అంటున్నాడు, నాయనా దావీదా రాజా, ఏందయ్యా ఇలా వచ్చావు? ఏమిటయ్యా నన్ను రమ్మంటే నేను వస్తాగా అన్నాడు. లేదు అన్నాను, నేను రాజునే కావచ్చు కానీ దౌర్భాగ్యుని, పాపిని, ద్రోహిని, నన్ను బట్టి దేశంలో వేల మంది చనిపోతున్నారు. పసిపిల్లలు, బాలింతలు, చిన్నపిల్లలు, గర్భవతులు, అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, వృద్ధులు ప్రాణాలు పోతున్నాయి. వర్ణ నీ కళ్ళమిస్తావా? నీ కళ్ళమిస్తావా? బలిపీఠం కట్టాలి, ప్రార్థన చేయాలి, అప్పుడే తెగులు ఆగిపోతుంది. అదే అధ్యాయంలో మీరు చూసుకోండి, ఆయన బలిపీఠం కట్టి బలులు అర్పించగా తెగులు ఆగిపోయెను. తెగులు ఆగిపోయినని రాయబడింది అక్కడ. నీ సమస్యలు ఆగిపోవాలంటే, నీ కన్నీళ్లు త్రోబడాలంటే, కష్టాలు కడతేరాలంటే యేసయ్య మందిరం అనే కల్లానికి నువ్వు రావాలి. అంతకు మించి నేనేం చెప్పగలను? ఇంతకు మించి నువ్వు ఏదైనా చేయగలిగితే నీ ఇష్టం, నువ్వే ఉత్తరవాదివే. కుటుంబం అంతా నేటి వరకు తరతరాల నుండి సరైన నివాసం లేదు, తిండి లేదు, బట్ట లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, ఆరోగ్యం లేదు. కుమిలి కుమిలి కుమిలిపోతూనే ఉన్నావు. ఒక్కసారిగా పశ్చాత్తాపడి ఈ రెండు చేతులు చాపి రాత్రి యేసయ్యను మనసారా నీ హృదయంలోకి ఆహ్వానించు. నా ఇంటి పరిస్థితి బాగాలేదు నాయనా, తల్లిగా ఉన్నాను కానీ, కష్టపడుతున్నాను కానీ, ఇంత వయసు వచ్చినా నాకు మాత్రం నెమ్మది లేదు, నలిగిపోతున్నా ప్రభువా. ఓ తండ్రిగా నువ్వు అడుగుతావా? అంతటి రాజు అడిగితే దేవుడు తెగుళ్ళు ఆపేసేది, అంతటి రాజు అడిగితే దేవుడు కార్యాలు చేసేది. ప్రార్థించు.